ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆయన బలపరిచి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ దినం మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం కూడా మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే కృతజ్ఞత. నిన్నటి దినం మనం కృతజ్ఞత గురించి ధ్యానించాం. కృతజ్ఞత 10 మందికి బాగయింది, కానీ ఒక్కరే కృతజ్ఞత చెప్పారు. 10 మంది శుద్ధులైన దేవుని దగ్గరకు వచ్చింది ఒక్కడు మాత్రమే. సో ఈ రోజున ఎంతోమంది మేలులు పొందుతున్నారు, దేవుని కాపుదల స్వస్థతలు పొందుతున్నారు, కానీ దూరం అయిపోతున్నారు. తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత కూడా చెప్పలేని పరిస్థితుల్లో జీవితాలను కొనసాగిస్తున్నారు. అలా చేయటం మంచిది కాదు అనేది మనం గుర్తించాలి. సో ఈ రోజున బ్లెస్సింగ్స్ ఫ్రమ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ద్వారా ఆశీర్వాదాలు. కృతజ్ఞత ద్వారా మనకు ఆశీర్వాదాలు. చూడండి, దావీదుడు పౌలు గారు అన్ని విషయాల్లో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చేయటం క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం అంటాడు. దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. అన్ని విషయాలు ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దైవజనుడు రాజైన దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోతాడు, దేవుడు చేసిన మేలుల్ని దేన్ని మర్చిపోవద్దు అని అంటాడు. ఈ యొక్క పరిస్థితి ఆయనకి బాధల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లో సంతోషాలు అన్నిట్లో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. శ్రమ కలిగినప్పుడు నేను లేచి దేవునికి స్తుతి చెల్లించాను, కృతజ్ఞతాస్తుతి చెల్లించాను అంటాడు. శ్రమలలో బాధలలో దేవుణ్ణి కీర్తించాడు, పాడాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. అలాగే పితృడైన యోబు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఒక దినాన అన్నీ పోగొట్టుకున్నా లేచి తన బట్టలు విదిలిచ్చి చక్కగా స్నానం చేసి అన్నాడు కదా ఆ మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. సో కృతజ్ఞత, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగునుగా. సో ఈ కృతజ్ఞత వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను తీసుకొచ్చింది. మనం కూడా బాధల్లోనూ కష్టాల్లోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ విధంగా నన్ను నిలబెట్టావు, నీకు స్తోత్రమయ్యా. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, నీకు స్తోత్రమయ్యా. నాకు ఒక సహవాసాన్ని తోడు ఇచ్చావు అయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఒకవేళ నీ భర్తను పోగొట్టుకున్నా, లేదంటే నీ భార్యను పోగొట్టుకున్నా, లేదంటే నీ పిల్లల్ని పోగొట్టుకున్నా, లేకపోతే నీ తల్లిదండ్రులను పోగొట్టుకున్నా, నీ తోబుట్టువులను ఎవరినైనా సరే ఒకవేళ శారీరరీతిగా వాళ్ళు నీకు దూరమైనా, ఆ స్థితిని బట్టి కూడా దేవా నీకు స్తోత్రం, ఈ విధంగా నన్ను నిలబెట్టావు, వారిని తీసుకొని నన్ను ఈ విధంగా సజీవులుగా నన్ను నిలబెట్టావు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞత అని మనం చెప్పినప్పుడు దేవుడు దానికి తగినటువంటి రీతిలో భిన్నంగా దేవుడు రెండంతలుగా పితృడైన యోబును ఆస్వాదించినట్లుగానే నిన్ను కూడా ఆయన ఆస్వాదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో మనం గమనించాలి, మేలులు పొందిన వాళ్ళు కృతజ్ఞత చెప్పారు అని అంటే అది సాధారణం. అందులో కొంతమంది కృతజ్ఞత కూడా చెప్పని వాళ్ళు ఉంటారు. మేలులు పొంది కృతజ్ఞత చెప్పని వాళ్ళు ఉన్నారు, మేలులు పొంది కృతజ్ఞత చెప్పిన వాళ్ళు ఉన్నారు. కీడు పొంది కూడా, శ్రమలు పొంది కూడా కృతజ్ఞత చెప్పిన వాళ్ళల్లో పితృడైన యోబు, దావీదు వీళ్ళు మనకు కనబడతారు. శ్రమలు పొందుతూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. పిల్లరా, పితృడైన హిజ్కియా రాజు జీవితంలో కూడా మనం చూస్తాం. దేవుని యొద్ద నుండి ఆయన స్వస్థతను పొంది ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నేను సజీవులుగా ఉన్నాను, సజీవులే కదా నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటున్నాను. సో అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. కృతజ్ఞతాస్తుతి శ్రమలలో సైతం, బాధలలో, నిందల్లో సైతం మనం చెల్లించటం ద్వారా దేవుడు రెట్టింపైనటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. బాధల్లో కూడా
ప్రాణాపాయాల పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క దూత తనకు చెప్పిన మాటను బట్టి ఆ దినాన అప్పటికి 13-14 రోజులుగా సూర్యుని చూడనటువంటి ఆ కఠినమైనటువంటి గాఢాంధకారమైనటువంటి సముద్ర యాత్రలో దావీదు పౌలు తనతో ఉన్నటువంటి ఆ ఓడల్లో ఉన్న ప్రయాణికులందరి ఎదుట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి తాను తినసాగుతూ అనేకులకి ఇచ్చి వారి ప్రాణములను కూడా ఆయన బలపరిచాడు, వారికి ధైర్యాన్ని విశ్వాసాన్ని కలుగు చేశాడు. సో ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ ఇంటి వారితో కూడా నువ్వు కృతజ్ఞత కలిగేటట్లుగా, నీ ఇరుగు పొరుగు, నీ అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరితో కూడా కృతజ్ఞత కలిగించేటట్లుగా నీ యొక్క క్రియ వారి ఎదుట కనపరుస్తూ దేవుణ్ణి కనపరిచినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో ఆ కృతజ్ఞతను బట్టి ఆశీర్వాదాలని ఆయన రెండంతలుగా రెట్టింపుగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. అన్నీ ఉన్నా పోయినా, ఏమీ లేకపోయినా, అన్నీ ఉన్నా నీకు కృతజ్ఞతాస్తుతి అంటూ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఘనపరచడం ప్రారంభిస్తే దేవుడు నీకు గొప్పగా దీవెనలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృతజ్ఞతాస్తుతులు అనే ఆ విషయమై నా జీవితాలలో మీరు మాకు జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని అనుగ్రహిస్తున్నారు. మాకు నేర్పిస్తున్న మీ మాటలను బట్టి మీ స్తోత్రం. మాకు అన్నీ ఉన్నా, అన్నీ ఒకవేళ పోయినా, ఏమున్నా ఏం లేకపోయినా మీ సన్నిధిలో మేము కృతజ్ఞతా బుద్ధి మేము కలిగి ఉంటే నిశ్చయముగా మీరు మమ్మల్ని రెట్టింపైన ఆశీర్వాదాలతో నింపు దేవుడిగా ఉన్నారని, అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని మలుస్తున్నారని మీ లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో మంచి మనసుతో, పూర్ణ హృదయముతో మీ సన్నిధిలో మేము నాయన ఆ విధంగా పరిచర్య చేస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారమై మీ దీవెనలు మేము పొందుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసయ్య యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. కృతజ్ఞతల ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాలను, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద థ్యాంక్స్ గివింగ్. సో ఈ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మనము రెంటింపైన ఆశీర్వాదాలని, దేవుని మనం పొందుతాం. పాటల ద్వారాను, దేవుని స్తుతించడం ద్వారాను, మన యొక్క క్రియల మూలముగా మనం ఇచ్చే అర్పణల ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు.